క్వశ్చన్ చూడండి, ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అయితే ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ ఏ విధంగా ఈజీగా సాల్వ్ చేయాలో చెప్తే చూడండి. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ మీకు ఇస్తా, దాని ఆన్సర్ కామెంట్ చేయండి. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 7 అయినా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? చూడండి, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 7 కాబట్టి 7 స్క్వేర్ చేసి -2 చేయాలి. 7 స్క్వేర్ అంటే 49 - 2 ఈజ్ ఈక్వల్ టు 47. ఇంతే, సింపుల్ ఆన్సర్. చూడండి, మీకు ఇవి అన్నీ ఏ విధంగా వచ్చినాయి ఇప్పుడు నేను చెప్తా. మనం డైరెక్ట్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా చూడండి. మనకు క్వశ్చన్స్ ఈ మోడల్స్లో వస్తాయి. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఫార్ములా ఇది వాడాలి. సేమ్ అదేవిధంగా ఎక్స్ మైనస్ 1/x ఏ అయినా ఫార్ములా ఇది. డైరెక్ట్ ఈ ఫార్ములాని వేస్తే మనకి ఇలాంటి మోడల్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అయితే మీకు ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఇస్తుంది, దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 అయినా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఆన్సర్ కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.